తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో హిందూ ధర్మం ఆచరిస్తున్న ఎస్సీల మధ్య క్రైస్తవం చిచ్చుపెట్టింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తి ఉన్మాదిగా మారాడు. అప్పటిదాకా తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పాటుగా ఆరాధిస్తున్న దేవాలయ విగ్రహాన్ని తానే స్వయంగా ధ్వంసం చేసే స్థాయికి దిగజారాడు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అప్పయ్య రాజుపేట సమీపంలో పెరియరాజు గ్రామం అరుంధతి వాడలో మాదిగ సామాజిక వర్గ ప్రజలు నివసిస్తున్నారు. అనాదిగా పూర్వీకుల నుండి వస్తున్న హిందూ ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ తమ గ్రామ దేవత గంగమ్మ ఆలయానికి తామే పూజారులుగా ఉంటూ మాదిగలు భక్తి శ్రద్ధలతో పూజలు అందిస్తున్నారు. అదే ప్రాంతంలో జియాన్ ప్రేయర్ హౌస్ అనే చర్చి దుష్టచూపు అక్కడి అమాయక మాదిగలపై పడింది. అక్కడ నివసించే మల్లికార్జున అనే వ్యక్తిని క్రైస్తవంలోకి మార్చి బ్రెయిన్ వాష్ చేశారు. అతడు తన సొంత సామాజిక వర్గానికే శత్రువుగా మారేలా తయారు చేశారు. అతడికి మతోన్మాదం నూరిపోశారు. విగ్రహాలను ఆరాధించకూడదని చెప్పారు. అక్కడితో ఆగలేదు. దేవతా విగ్రహాలు కనిపిస్తే ధ్వంసం చేయాలన్నంత రాక్షస ప్రవృత్తిని అతడిలో నింపారు. పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 3వ వాక్యంలో చెప్పిన మాటలు, బలిపీఠములను కూలదోయి వారి స్తంభములను పగలగొట్టు, వారి ఆసేరా వృక్షములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను నాశనం చేసి ఆ పేరును ఆ స్థలం నుండి తొలగించాలి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 52వ వాక్యంలో చెప్పినట్టు, మీరు ఆ దేశ నివాసులను తరిమివేసి వారి చెక్కిన ప్రతిమలన్నింటినీ నాశనం చేసి వారు కరిగించిన విగ్రహాలన్నింటినీ కూలదోసి వారి ఉన్నత స్థలాలన్నింటినీ నాశనం చేయాలి వంటి వాక్యాలు మతం మారిన మల్లికార్జున్ మనసులో తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 16, 2026 నాడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాదిగలు పూజారులుగా నిత్యం పూజలందించే గంగమ్మ ఆలయంలోకి ప్రవేశించాడు. రాళ్లను మొక్కకూడదు, మొక్కితే నరకానికి పోతారు అని గట్టిగా అరుస్తూ పెద్ద బండరాయితో పవిత్ర దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఇతడు గతంలో కూడా ఇదే గ్రామంలో ఉన్న మాతమ్మ తల్లి దేవస్థానంపై కూడా దాడికి ప్రయత్నించినట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది. క్రైస్తవంలోకి మారిన ఇతగాడి ఉన్మాదం ఏ స్థాయిలో ఉండేదంటే, హిందూ దేవీ దేవతలను దూషిస్తూ గట్టిగా అరుస్తూ రోడ్లపై తిరిగేవాడు. విసిగెత్తిపోయిన గ్రామస్తులు ఏమీ చెయ్యలేక భరిస్తూ వచ్చారు. తాజాగా గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనలో కేవలం మల్లికార్జున మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి మానసిక ప్రవర్తనకు కారణమైన చర్చి పాస్టర్లపై ఎలాంటి చర్యలు లేనట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో అరుంధతివాడలో నివసిస్తున్న మాదిగలు తమ మనోభావాలు దెబ్బతినడంతో మానసిక క్షోభకు గురయ్యారు. తరతరాలుగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్న గంగమ్మ తల్లి విగ్రహానికి ఇలా జరగడం అరిష్టమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇంత జరిగినా మాదిగల పక్షాన మాట్లాడే రాజకీయ నాయకులు లేకుండా పోవడం దురదృష్టకరం. కేవలం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాత్రమే వారి గ్రామానికి వెళ్ళి మాదిగ కులస్తుల్లో ధైర్యాన్ని నింపి అండగా ఉంటామని భరోసా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దళితులను పూజారులు చేయాలి అని డిమాండ్లు చేస్తున్న నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? దళిత పక్షాన పోరాడతాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇదే ఘటన కనుక ఏ చర్చ విషయంలోనో జరిగితే ఈ సోకాల్ నాయకులు ఇలాగే మౌనంగా ఉంటారా? మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.